దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా విడిచిపెట్టి మదీనాకు వచ్చారు, హిజ్రత్ చేశారు. మదీనాలో ప్రజలు 2 పండుగలు చేసుకోవడం చూశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూదావుద్ 1134వ హదీసు, ఈ పండుగల కంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 పండుగలు పెట్టాడు, అవి ఎంతో ఉత్తమమైనవి మీకోసం అని చెప్పారు. ఈదుల్ ఫిత్రు దానాల పండగ, ఈదుల్ అజ్హా త్యాగాల పండగ అంటే రంజాన్, బక్రీద్, ఈ 2 మాత్రమే ఇస్లాంకున్న పండగలు. ఈ 2 తప్ప ఇంకే పండగ ఇస్లాంలో లేదు. ముస్లిములు ఈ 2 పండగలే జరుపుకోవాలి. బక్రీద్, రంజాన్ ఈ 2 పండగలే జరుపుకోవాలి. ఈ 2 కాకుండా ఇంకా వేరే పండగలు చేసుకుంటే కనుక అతను షిర్కు మరియు బిదాతుకు పాల్పడినట్టే. పెద్దల పండగ లేదు, పీర్ల పండగ లేదు, అలాగే రొట్టెల పండగ లేదు, రజబ్ కుండే లేదు, మిలాదున్ నబీ లేదు. ఈ పండగలన్నీ కొంతమంది దౌర్భాగ్యులు మధ్యలో తీసుకొని వచ్చి పెట్టినవే. అల్లా పెట్టిన పండగలు అయితే 2 బక్రీద్, రంజాన్, ఈ 2 తప్ప ఇంకే పండగలు ఇస్లాంలో లేవు. ఖురాన్లో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది. హదీసులలో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది. రజబ్ కుండే చేసుకోమని, పీర్ల పండగ చేసుకోమని, పెద్దల పండగ చేసుకోమని ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, ప్రవక్త చేయలేదు, సహాబీలు కూడా చేయలేదు. ఇది మనము గ్రహించాలి. ఏమిటి ఆ పెద్దల పండగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? షబే బరాత్ ముందు రోజు, బక్రీద్ పండగ ముందు రోజు పెద్దలకు బట్టలు పెట్టుకునే వాళ్ళు కొందరు, అలాగే వారి పేరుతో వంటకాలు వండి మూలన పెట్టి వారి ఆత్మలు వచ్చి తినిపోతాయని, సంతోషిస్తాయని చెప్పి నమ్మే వాళ్ళు కొందరు, వాటి మీద సూర్య ఫాతిహాలు చదివించే వాళ్ళు కొందరు. ఇవన్నీ ఇస్లాంలో లేని అధర్మ కార్యాలు. వీటికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ముస్లిములు ఇలాంటి కార్యాలు చెయ్యకూడదు. సోదరులారా, బ్రతికి ఉన్నప్పుడు బట్టలు పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత వారు బట్టలు పెడితే ఆకాశం నుండి వచ్చి నీ బట్టలు తీసుకెళ్తారా ఏంటి? వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత ఎన్నో రకాల వంటలు వండి పెడితే వారు వచ్చి తినిపోతారా ఏంటి? ఇది ఒక మూఢనమ్మకం, ఇది పచ్చి అజ్ఞానం. సోదరులారా, చనిపోయినటువంటి వారికి పుణ్యం రావాలంటే మీరు చేయాల్సిన పని ఇది కాదు. మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి? వారి పేరుతో దాన ధర్మాలు చేయాలి. వారి పేరుతో దాన ధర్మాలు చేయాలి. మస్జిదులు కడుతుంటే, మదర్సాలు కడుతుంటే వాటికి వారి పేరుతో మీరు డబ్బులు ఇవ్వాలి. అవసరమైతే మీకు స్తోమత ఉంటే కట్టించాలి. అది సదకా జారియా. దాని ద్వారా వాళ్ళకు పుణ్యం ప్రాప్తం అవుతూ ఉంటుంది, అల్హమ్దులిల్లా. కానీ మీరేం చేస్తున్నారు? చనిపోయిన వారికి బట్టలు పెడుతున్నారు, చనిపోయిన వారి కోసం వంటకాలు వండుతున్నారు, చనిపోయిన వారి గోరీల సమాధుల వద్ద చక్కెర జల్లుతున్నారు, కడ్డీలు సామ్రాన్ని ముట్టిస్తున్నారు, ఆడికి పోయి దువాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని కన్నీళ్లు గారుస్తున్నారు, ఇంకా ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నారు. ఇస్లాం అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేన్నైతే నేర్పాడో అదే ఇస్లాం. లేదండి మా ఊరోళ్ళంతా చేస్తున్నారనంటే, మా తాత ముత్తాతలు అందరూ చేస్తున్నారనంటే, మీ తాత ముత్తాతలు మీ ఊరి వాళ్ళు నేర్పింది ఇస్లాము కాదు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినదే ఇస్లాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దాన్ని పట్టుకున్నవాడే ముస్లిం అవుతాడు తప్ప తాత ముత్తాతల అజ్ఞానాన్ని పట్టుకునేవాడు ముస్లిం కాలేడు. కావున మీరు చనిపోయిన మీ పూర్వీకులకు పుణ్యం రావాలంటే ప్రవక్త సదకా జారియా చేయమన్నాడు. అలా మీరు